గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 ఈ నివేదికను ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ విడుదల చేసింది. మొత్తం 163 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో ఇండియా 115వ స్థానంలో నిలిచింది. ఇక ఈ నివేదికలో టాప్ 5 కంట్రీస్ వచ్చేసి ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలవగా ఐర్లాండ్ 2వ స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ 3వ స్థానంలో, ఆస్ట్రియా 4వ స్థానంలో, స్విట్జర్లాండ్ 5వ స్థానంలో నిలిచాయి. ఇక ఈ నివేదికలో లాస్ట్ 5 కంట్రీస్ వచ్చేసి 163వ స్థానంలో రష్యా ఉండగా 162వ స్థానంలో ఉక్రెయిన్ ఉంది. ఇక 161వ స్థానంలో సూడాన్, 160వ స్థానంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, 159వ స్థానంలో యెమెన్ దేశాలు ఉన్నాయి. ఇక ఇండియా యొక్క పొరుగు దేశాలు ర్యాంకు చూసుకుంటే బంగ్లాదేశ్ 123వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 144వ స్థానంలో ఉంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ 158వ స్థానంలో ఉంది. భూటాన్ 21వ స్థానంలో ఉండగా నేపాల్ 76వ స్థానంలో ఉంది. ఇక శ్రీలంక 97వ స్థానంలో ఉండగా చైనా 98వ స్థానంలో ఉంది. దేశంలోనే తొలిసారి హైడ్రోజన్ ప్లాంట్ ప్రారంభం. గుజరాత్లోని కచ్లో ఆఫ్ గ్రిడ్ 5 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ను అదానీ గ్రూప్ ప్రారంభించింది. సోలార్, విండ్ లాంటి పునరుత్పాదక వనరులను ఉపయోగించి హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడం ఈ ప్లాంట్ యొక్క లక్ష్యం. ఆఫ్ గ్రిడ్ హైడ్రోజన్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం భారతదేశంలో ఇదే తొలిసారి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఈ హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. యూపీఎస్సీ ప్రతిభా సేతు కార్యక్రమాన్ని ప్రారంభించింది. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ రాత పరీక్షలలో ఇంటర్వ్యూ వరకు వెళ్ళి తుది జాబితాలో ఎంపిక కాని వారిని ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేలా చర్యలు చేపట్టనుంది. అర్హత గల విద్యార్థుల యొక్క వివరాలను యూపీఎస్సీ ప్రతిభా సేతు పోర్టల్లో అప్లోడ్ చేయనున్నారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు చూసి అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించింది. ఐఎన్ఎస్ నీలగిరి ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధ నౌక జూన్ 22న నౌకాదళంలో చేరింది. ప్రాజెక్ట్ 17A పేరిట దేశీయ రక్షణ పరిజ్ఞానంతో అత్యాధునిక స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ను ముంబైలో నిర్మించారు. ఇందులో బ్రహ్మోస్ మిసైల్స్ మరియు మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ను మోహరించే సామర్థ్యం కలిగి ఉంది. సదూర లక్ష్యాలను, జలాంతర్గాములను గుర్తించి ట్రాక్ చేయగలదు. ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ మరియు కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఈ ఫ్రిగేట్లను నిర్మిస్తున్నారు. జావేద్ అఖ్తర్కు దోస్తోవ్స్కీ స్టార్ అవార్డు. ప్రముఖ గేయ రచయిత మరియు కవి జావేద్ అఖ్తర్కు రష్యా అత్యున్నత సాహిత్య పురస్కారం దోస్తోవ్స్కీ స్టార్ అవార్డు లభించింది. ముంబైలోని రష్యా హౌస్లో ఈ అవార్డును అందజేశారు. సాహిత్య వారసత్వ పరిరక్షణలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడుగా ఆయన నిలిచారు. ఆపరేషన్ సంకల్ప్ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ఆపరేషన్ సంకల్ప్ కార్యక్రమాన్ని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ప్రారంభించింది. ఇందులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ భాగస్వామ్య సంస్థలుగా ఉన్నాయి. డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన, అలాగే యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వాడకాన్ని తగ్గించడం దీని యొక్క లక్ష్యం. భారత రిజిస్టర్ జనరల్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తారు? ఏ. సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ, బి. హోం మంత్రిత్వ శాఖ,
సి చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ, డి రక్షణ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హోం మంత్రిత్వ శాఖ. మలై మహదేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కర్ణాటక, బి కేరళ, సి తమిళనాడు, డి మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కర్ణాటక. భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ డాటా సెంటర్ ఎక్కడ స్థాపించబడింది? ఏ ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్, బి మధ్యప్రదేశ్లోని ఇండోర్, సి గుజరాత్లోని రాజ్కోట్, డి మహారాష్ట్రలోని పూణే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్. ప్రతి సంవత్సరం జాతీయ గణాంక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఏ జూన్ 27, బి జూన్ 28, సి జూన్ 29, డి జూన్ 30. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జూన్ 29. కరై వంటె ఏ రాష్ట్రానికి చెందినది? ఏ రాజస్థాన్, బి మధ్యప్రదేశ్, సి హర్యానా, డి గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గుజరాత్.